తండ్రి కొడుకుల మధ్య గొడవలు కామన్. తిట్టుకుంటారు, కొట్టుకుంటారు, మళ్ళీ కలిసిపోతారు, కలిసి ఉంటారు కూడా. ప్రేమగా ఉన్నప్పుడు అన్నీ బాగానే ఉంటాయి, కానీ కొట్టుకున్నప్పుడే ప్రాణాల మీదకి వచ్చే అవకాశం ఉంటుంది. అలాంటిదే ఇక్కడ జరిగింది. అప్పటి వరకు బానే ఉన్న తండ్రి కొడుకులు ఒక్కసారిగా ఒకరు శవమై నిలిచారు. ఒక్కగానొక్క కొడుకు మద్యానికి బానిసై మద్యం మత్తులో కన్న తండ్రిని కట్టితో దాడి చేసి హతమార్చిన సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని వడ్డెర కాలనీలో చోటు చేసుకుంది. ప్రత్యక్ష సాక్షుల వివరాల ప్రకారం అదే కాలనీలో ఓ వివాహం జరుగుతోంది. కొంచెం కనకయ్య అనే వ్యక్తి ఓ విందు వివాహంలో భోజనం చేసి ఇంటి ముందు కూర్చున్నాడు. కనకయ్య కుమారుడు పరశురాములు మద్యం మత్తులో తండ్రితో గొడవకు దిగాడు. ఎల్లారెడ్డిపేట మేజర్ గ్రామ పంచాయతీ పరిధి కిషన్దాస్పేటలోని వడ్డెర కాలనీకి చెందిన కుంచపు కనకయ్య కొడుకు చేతిలో ప్రాణాలు కోల్పోయాడు. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం కనకయ్య హమాలీ పనులు చేసుకుంటూ జీవిస్తున్నాడు. తండ్రి కనకయ్య కుమారుడు పరశురాములకు మాటల యుద్ధం జరిగింది. మాటా పెరగడంతో క్షణికావేశానికి లోనై ఇంటి ఆరు బయట ఉన్న కట్టితో కనకయ్యను పరశురాములు తల వెనుక భాగంపై కొట్టడంతో కనకయ్య అక్కడికక్కడే పడిపోయాడు. చుట్టుపక్కల వారు గమనించి కనకయ్యను ఆసుపత్రిలో అంబులెన్స్లో తరలించగా ఆయన్ని పరీక్షించిన వైద్యులు చనిపోయినట్లు ధృవీకరించారు. సంఘటనా స్థలాన్ని స్థానిక సిఐ బి శ్రీనివాస్ గౌడ్, ఎస్ఐ నేరెల రమాకాంత్ సందర్శించారు. కాగా తండ్రిని చంపిన కొడుకు పరశురాములు పరారీలో ఉన్నాడు. మృతునికి భార్య దేవవ్వ, కుమార్తెలు సుమలత, మౌనికులు ఉన్నారు. నిందితుడు పరశురాముల గతంలో మండల కేంద్రంలో గల గిద్దె చెరువులో చేపలు పడ్డం కోసం విద్యుత్ షాక్ పెట్టిన కేసులో జైలుకు వెళ్ళొచ్చాడు. నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. తండ్రిని చంపడానికి వాడిన కట్టెను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కనకయ్య మృत्यు కిషన్దాస్పేటలో విషాదం అలముకుంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం సిరిసిల్ల ఏరియా ఆసుపత్రికి తరలించారు.